కంప్లైంట్ టు దిస్ డిపార్ట్మెంట్ అనేది ఒక భావన, ఒక నమ్మకం అనేది సామాన్య ప్రజలకు కలగాలి. సో ఐ వన్స్ అగైన్ congratulate all the doctors on this wonderful day, July 1st. July 1st, B.C. Roy's birthday, one of the illustrious visionary leaders this country has ever produced, and we are indebted to him. And let us all together celebrate this day, July 1st, as Doctors' Day. Once again, I congratulate you. Thank you. మీ అందరికీ డాక్టర్స్ అందరి తరఫున మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీరు ఒక్కటి అందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ఏ సబ్ సెంటర్ టు ఏ ఏరియా హాస్పిటల్ టు ఏ టెరిటరీ హాస్పిటల్, హెచ్ఆర్లో అవకతవకలు ఉన్నాయి, ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి, ప్లస్ కొన్ని ఫిలప్ చేయాలి. రెండోది స్ట్రీమ్ లైన్ చేయాలి. స్ట్రీమ్ లైన్ ఏ రకంగా చేయాలి అంటే, what is the distance between a sub-center and a PSC and a CSC and a area hospital? I'm talking about the common man. Common man will not come in a car. For common man, it is purely a RTC bus or an auto. ఎన్ని నిమిషాలలో హాస్పిటల్కి చేరుతాడు? కొద్దిగా కండిషన్ క్రిటికల్ ఉన్నా లేదా మోస్తరు జ్వరం ఎక్కువ వచ్చినా ఎన్ని నిమిషాల్లో చేరుతాడు? ఏ ట్రీట్మెంట్ ఉంటుందా ఆడ? అక్కడ నుంచి ఏ హాస్పిటల్ పోవాలి? సో వాట్ ఈస్ ద హెచ్ఆర్, వాట్ ఈస్ ద ఎక్విప్మెంట్, వాట్ ఈస్ ద బేసిక్ ఎక్విప్మెంట్ ప్లస్ ద డిస్టెన్స్. ఇది ప్రక్షాళన చేయాలి డిపార్ట్మెంట్లో. హాస్పిటల్లో 24 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కట్టినంత మాత్రాన కాదు. ఓ సామాన్యుడు ఈరోజు మీరు కూడా ఒక స్టడీ చేయాలి, సర్వే చేయాలి. ఓవరాల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్సు ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి అనుకుందాం. దాని డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉన్నది? సో అల్టిమేట్లీ ఆ హాస్పిటల్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, మెడికల్ ఎక్విప్మెంట్, ద డిస్టెన్స్, ఈ రకంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అని ప్రక్షాళన జరుగుతున్నట్టే కదా. కొనసాగుతాయి 4 టిమ్స్ హాస్పిటల్ కొనసాగుతాయి. ఆ హైట్ అనేది తగ్గించి చెప్పిన నిర్ణయం తీసుకున్నాము. 24 అంతస్తులు కాదు, 14, 13. జనరల్గా మెడికల్ వరల్డ్లో ఏముంది నామ్స్? ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th ఫ్లోర్, ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th or 14th ఫ్లోర్. ఒకటి, we are still not used to high level living. ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి, పెరిగిపోతున్నాడు, లేనోడు లేకుండా పోతున్నాడు. సో అందులో నువ్వు హైఫైగా 24 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ కట్టి నువ్వు అడగబోయి ట్రీట్మెంట్ తీసుకోపోవంటే లేదా? మధ్యలో తెలంగాణలో సామెత ఉంది, కానికు గతిని ఎల్లిగుబులా అన్నట్టు. ఆ రకంగా మనకు అవసరం లేదు. ప్రాక్టికల్ ఉండాలి. మళ్ళీ ఒక్కో టీమ్స్ని ఒక స్పెషలైజ్డ్ యూనిట్గా మారుస్తున్నాం. జనరల్ సర్వీసెస్ ఉంటాయి, ట్రామా ఉంటుంది, జనరల్ సర్వీస్ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ హాస్పిటల్కు, ఆ సర్వీసెస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. లైక్ నీలోఫర్ ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎంఎన్జే ఆనకాలజీ, సూపర్ స్పెషాలిటీలో డన్. కానీ అందులో ఏ స్పెషాలిటీ రేపు కామన్ మ్యాన్కి అర్థం కాలే, పలానా జబ్బుకు నేను పలానా హాస్పిటల్కి పోవాలి అని చెప్పి. మనమందరం ప్రక్షాళన ఏం చేసుకోవాలంటే 85% of the patients, whether it is Adilabad or it is Alampur, why they cross all the hospitals and come to Hyderabad? What is the reason? So somewhere is going wrong. చాలా ప్రక్షాళన చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, మా వాళ్ళు చేస్తారు. మీకు ఇంకొక 1 monthలో అంత క్లారిటీ వస్తుంది. ప్రక్షాళన కాదు, నిర్ణయాలు తీసుకుంటాము, ప్రక్షాళన చేస్తాము, నిర్ణయాలు తీసుకుంటాము. అది ఆ మాట మీరు అనకండి దయచేసి. కొద్దిగా సమయం ఇవ్వండి, వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సరే, సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ జరుగుతాయి.
లే హెచ్ఓడీస్ అందరూ చక్కగా పనిచేస్తారు, చేయించుకుంటాం పని వాళ్ళతోటి. హెచ్ఓడీస్ అంటే కూడా మేము కూడా ఆ సీనియారిటీని గౌరవించాలి. 26, 52, 42 తీసుకొచ్చి హెచ్ఓడి చేయకూడదు. ఆ చరిత్ర కాదు మాది. వి రెస్పెక్ట్ ద సీనియారిటీ, వి రెస్పెక్ట్ ద ఇంటెగ్రిటీ. ఆ మాట నన్ను కొనసాగేయండి. 26, 52 ఎందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు నువ్వు? అరే అవును ఉంటే పక్కన ఇంకో నెంబర్ పైకి పోదాం, ఇంకో నెంబర్ పైకి పోదాం. కానీ 26 బామ్మర్దనో బావనో 26, 52, 42 తీసుకొచ్చి పెట్టుకోవాలనా? మరి అది ఆ మాట చెప్పండి. మరి మీరు కూడా మేమేం చేస్తున్నాం ఈరోజు 1, 2, 3లో తీసుకొచ్చాం కదా, చేస్తున్నారు కదా. కొద్దిగా అనుభవం తక్కువ ఉండవచ్చు. లెట్ us give them a scope. So what is the definition of seniority? What is the definition of DPC? What is the definition of integrity? బంధుత్వం కావాలా, బంధుప్రీతి కావాలా, కులప్రీతి కావాలా, టాలెంట్ వద్దా, కమిట్మెంట్ వద్దా? సీనియర్ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ ఉన్నారు, సేవ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోవాలి? మీ 6 నెలల్లో మా డిసిషన్ ఎలా ఉండే? వి రెస్పెక్టెడ్ సీనియారిటీ. ఏమైపోయా ఉస్మాన్ ఎంత గొప్ప చరిత్ర. ఒకసారి మా జూడాస్తో మాట్లాడిన తర్వాత మా సెక్రటరీ పంపించాం వాడికి, గో ఇన్స్పెక్ట్ అని చెప్పాం. ఆ తర్వాత రిపోర్ట్ రాగానే ఇవ్వరా శాంక్షన్ చేశాం. 2 years కంప్లీట్ చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.